కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని పుస్తకాల యొక్క ముద్రణ ఉంది. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కాలంగా టీవీలో వృద్ధాప్యాన్ని గురించి మాట్లాడడం జరిగింది. అవన్నీ పుస్తక రూపంలో వస్తే బాగుండునని అని అడిగిన వారు ఉన్నారు. వారి కోసం వాటన్నిటిని గ్రంథస్థం చేయడం జరిగింది. అవి 2 వాల్యూమ్స్గా వెలుపలికి రాబోతున్నాయి. మొదటి వాల్యూమ్ నవంబర్లో వస్తుంది. అదే రీతిగా పునరుద్ధాన ప్రత్యక్షతలు కూడా మొదటి భాగం వచ్చింది, 2వ భాగం రాబోతుంది. ఇది కాకుండా సువార్త పత్రిక, క్రీస్తు సువార్త పత్రిక మాసపత్రికలో అనేక మంది పుస్తకం రాగానే మొట్టమొదటి మేము వెనకాల పేజీ చదువుతామండి అంటారు. అక్కడ ఆత్మీయ పాఠం అని ఉంటుంది. ఆత్మీయ పాఠాలు కొన్ని ఒక పుస్తక రూపంలోకి తేవడం జరుగుతుంది. అంతేకాదు మరో మాట ఏమిటంటే, దీనబంధు గారని మచిలీపట్నంలో నోబుల్ కాలేజీలో వారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశారు. వారి లైఫ్ రాయడానికి షారోన్ కమిటీ వారు నన్ను అడిగారు. వారు దానికి సమ్మతి తెలిపితే వ్రాయటం జరిగింది, పూర్తయింది. ఆ పుస్తకం కూడా రావాలి. మొత్తం 4 పుస్తకాలు వెలుపలికి రావాల్సింది. మర్చిపోకుండా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. నవంబర్లో 13, 14, 15 తారీఖులు గుడివాడలో సేవకుల సదస్సు ఉంటుంది. అదే రీతిగా నవంబర్ 15 ఈ సంఘంలో చర్చ్ డెడికేషన్ డే జరుగుతుంది. దానికోసం కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇకపోతే జీవిత పాఠశాల అనే ఈ అంశం మీకు మాత్రమే కాదు, నాకు కూడా దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. చాలామంది మేము ఆత్మీయంగా మేలు పొందుతున్నామని, ఆ వాక్యాన్ని చూసి కానీ మేము నిద్రపోమని చెప్పడం నిజంగా మీ అందరికీ వాక్యం ఎడల ఉన్న ఆసక్తి కొరకు నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మనం ఆదికాండం 45వ అధ్యాయాన్ని మరోసారి చూద్దాం. అందులో నాకు ఒక మంచి వచనం దొరికింది. వచనాలన్నీ మంచివే, ఆలోచన ఒక వచనం దొరికింది. 45వ అధ్యాయంలో 6వ వచనం ఇలా ఉంది: 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. చూడండి, 2 సంవత్సరాల నుంచి కరువు దేశంలో ఉంది. సేద్యమైన కోత అయినా లేనటువంటి సంవత్సరాలు ఇంకా 5 వస్తాయి. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణములతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. ఈ మాటల్లో నాకు మనసుకు తట్టిన మాట, మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన గొప్ప తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవా, లేఖనం మీది వింటున్నవారు, వాక్యం ఎడల ఆకలి కలిగిన వారు, సార్వత్రిక సంఘంలో మేమందరం అవయవాలం, రక్షించబడిన వారందరూ నిత్యత్వంలో ఉంటారనే స్పృహ, భూమి మీద ఎవరిని మేము నిరాకరిస్తున్నామో నిత్యత్వంలో వారిని చూడడం ద్వారా, ప్రభు ముఖంలోకి చూడడం ద్వారా సిగ్గుపడవలసి వస్తుందేమోనని భయం కలిగి నమ్మకంగా జీవించే కృపను మా అందరికీ దయచేయండి. ఈ లేఖనాన్ని అధ్యయనం చేస్తూ ఉండగా మీరే మాకు చాలినంతటి మీ ఆత్మ నింపుదలనిచ్చి ఈ మా సమయాన్ని దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి. ఆశ్చర్యం. వాస్తవానికి యోసేపు యొక్క సహోదరులందరూ ఆశ్చర్యపోయారు. నేనే యోసేపును అని చెప్పినప్పుడు
ఆశ్చర్యంగా రక్షించి అనే పదం. కరువులో రక్షించబడటమే ఆశ్చర్యం అయితే, ఇంకా 5 సంవత్సరాలు సేద్యంగానే కోతగానే లేని సంవత్సరాలు వస్తాయి అని తెలియడం ఆశ్చర్యం అయితే, తెలిపిన ఆ దేవుడు ఇంకెంత ఆశ్చర్యకరుడు. అలాంటి సమయంలో మీ ప్రాణాలను రక్షించటం కోసం అని యోసేపు మాట్లాడుతున్నప్పుడు నా అంతరంగం ఇలా అనిపించింది. అవును, నిజంగా ఆశ్చర్యం కదా. మొదటి మాట, యోసేపు జీవితం ఆశ్చర్యం. భూమి మీద యోసేపు వంటి జీవితం కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారు. అంతకంటే అరుదుగా నా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం మరింత ఆశ్చర్యం. అలాంటి వారు ఇంకెవరు ఉండరు. యోసేపు జీవితం ఎంత ఆశ్చర్యం, ఊహకందనంతటి ఆశ్చర్యం. ప్రభు జీవితం అది మానవ జ్ఞానానికి అందనంతటి ఆశ్చర్యం. ఒకసారి ఆలోచించండి, ఎక్కడ ప్రారంభమయ్యాడు యోసేపు? ఎక్కడ కనిపిస్తాడు? ఏశావు ఎదురొస్తున్నప్పుడు యాకోబు తన సంతానాన్ని, అంటే దాసి సంతానాన్ని, తరువాత లేయా సంతానాన్ని, ఆ తర్వాత రాహేలును, అందరికంటే వెనక యోసేపును అట్టు పెడతాడు. ఎదురొచ్చినప్పుడు ఆఖరిగా ఎవరు బ్రతకాలనుకున్నాడు? వీరందరూ చనిపోయినా యోసేపు ఆఖరిలో బ్రతుకుతాడు అనుకునే ఆఖరిలో యోసేపు నుంచాడు. ఇవాళ అదే యోసేపు ముందుంటాడని ఎవడు ఊహించాడు? అదే యోసేపు కారకుడవుతాడని, భోజనం పెట్టడానికి కారకుడవుతాడని ఎవరు ఊహించారు? ఆశ్చర్యం కాదా? ఇది ఆశ్చర్యం. ఇక రెండవ మాట చెప్తాను. అదేమిటంటే, యోసేపు కనపరిచిన ప్రేమ ఆశ్చర్యం. అణుసుకోజాలని ప్రేమ, అది ఆశ్చర్యం. ఇది అరుదుగా కనిపిస్తుంది. ఇకపోతే నా ప్రియరక్షకుడు సంఘాన్ని ప్రేమించిన ప్రేమ, అది వింతైన ఆశ్చర్యం, ప్రాణం పెట్టినంతటి ఆశ్చర్యం. క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణం పెట్టాడంటూ క్రీస్తు సంఘమును ప్రేమించి అంటాడు. నిజంగా దేవుని ప్రేమ ఆశ్చర్యం. యోసేపు ప్రేమించాడు వీరిని. అందుకే అన్నాడు, మిమ్మల్ని రాబోయే 5 సంవత్సరాలు దేశంలో శేషంగా నిలపడం. అంటే వీరు కనాను నుండి ప్రయాణం అయ్యారు. కనానులో ఈ 5 సంవత్సరాల కరువులో ఎంతమంది నేల రాలిపోతారో చెప్పడానికి వీలు కాదు. ఎన్ని కుటుంబాలు భూమి మీద నుంచి తుడిచిపెట్టబడతాయో తెలియదు. కానీ ఆ దేశంలోనికి మరలా తిరిగి తీసుకుని వెళ్ళేందుకు మిమ్మల్ని ఒక శేషంగా నిలపడం అనేది ఆ ప్రేమలో కనిపిస్తున్న ఓ అద్భుతమైన సారాంశం. రెండిది. మూడో మాట కూడా చెప్తాను. అదేమిటంటే, యోసేపు యొక్క ఆహ్వానం ఆశ్చర్యం. యోసేపు ఆహ్వానం ఆశ్చర్యం. ఏమంటాడో తెలుసా? 45వ అధ్యాయం 9వ వచనం చివరి భాగంలో, నా యొద్దకు రా, అక్కడ ఉండొద్దు. తన తండ్రికి చెప్తున్న మాట, అక్కడ ఉండొద్దు, నా దగ్గరికి రండి. కరువులోనూ దుఃఖంలోనూ బాధలోనూ ఎడబాటులోనూ మునిగిపోయిన యాకోబును అక్కడ ఉండొద్దు, నా దగ్గరికి రా అని పిలవటం దగ్గర
నాకు కనిపించిన వ్యక్తి నా ప్రియరక్షకుడు. లోకంలో నా వద్దకు రాకుండా మీరుంటే ప్రయాసపడుతూనే ఉంటారు, భారం మోస్తూనే ఉంటారు, విశ్రాంతి లేనివారుగానే ఉంటారు. నా వద్దకు రండి అని ఆయన పిలిచారు. ఇది ఆహ్వానం. ఆ రోజు ఆహ్వానం యాకోబు ఇంటి వారికి. ఈరోజు ఈ నేటి ఆహ్వానం ప్రపంచమంతటికి. నిజంగా ఆశ్చర్యం కాదా? ఏ తేడా లేదు, ఏ తేడా లేదు. అందరినీ పిలుస్తున్నవాడు ఆయన. రేపటి దినం భూమి, ఆకాశం, అందుండే కృత్యాలన్నీ మికుటమైన వేండ్రంతో లయమైపోతాయి. ప్రభు అంటున్నాడు, అక్కడ ఉండొద్దు, నా వద్దకు రండి. నా వద్దకు మీరు వస్తే నాశనం నుండి తప్పించబడడం కాదు, తీర్పు నుండి, నరకం నుండి కూడా తప్పించబడతారు అనే ఆశ్చర్యకరమైన ప్రేమ ప్రియరక్షకునిది. ఇది మూడవది. నాలుగవ మాట కూడా చెప్తాను. అదేమిటంటే, యోసేపు చేసిన వాగ్దానం ఆశ్చర్యం. ఏమిటది? నీవు గోషేను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెమందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును అంటూ, ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికిని, నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించేదను అని చెప్పుడు. సమస్తం నేను పట్టించుకుంటాను, సమస్తాన్ని నేను సంరక్షిస్తాను, మీరు నాకు సమీపంగా ఉంటారు. ప్రభుకున్న పేరు ఇమ్మానుయేలు. సమీపంగా ఉండే దేవుడు అనే మాట పౌలు గారు రాస్తారు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో. ప్రభు సమీపంగా ఉన్నాడు అనే మాట. సమీపము అనే పదానికి మనం ఆంగ్ల తర్జుమా చూస్తే హీఈజ్ ఎట్ హ్యాండ్ అని, చేతికి అంది అంత దూరంలో ఉన్నాడని. యోసేపు ఆహ్వానం కంటే మరి శ్రేష్టమైన ఆహ్వానం నా ప్రియరక్షకునిది. ఎంత గొప్ప ఆహ్వానం ఇది! అంతేకాదు, ఎంత గొప్ప వాగ్దానం అది. ఆయన అంటాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు దేవుని పిల్లలవ్వడానికి అధికారం కలిగిన వాడని రాయించాడు 1వ అధ్యాయం యోహాను సువార్తలో. అంతేకాదు, 5వ అధ్యాయంలో అంటాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు తీర్పులోనికి రాక మరణంలోంచి జీవంలోనికి దాటిపోతాడు అన్నాడు. అంతేకాదు, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. యోసేపు కంటే మరి శ్రేష్టమైన వాగ్దానం నా ప్రియరక్షకుడు చేశాడు. ఇది ఆశ్చర్యం కాదా? 5 ఏళ్ల కాలం పేదరికం నిన్నంటదు. ఆలోచించండి. సామెతల గ్రంథకర్త అంటాడు, నేను పేదనై దొంగిలుతానేమో అంటాడు. దొంగిలించే అవకాశం ఉంది. కరువు, కష్టం, కొరత అనేవి మనిషిని నేరస్తునిగా మార్చే ప్రమాదం ఉంది. ఆయన పాపం చేయకుండా కాపాడగలిగినవాడు, పరిశుద్ధతలో కొనసాగించగలిగినవాడు, అన్ని విషయాలలో మనల్ని సంరక్షించగలిగినవాడు. అవును, క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు అన్నమాట. ఇది నిజంగా ఆయన వాగ్దానం ఆశ్చర్యం. ఇన్ని ఆశ్చర్యాలు ఆయనలో కనిపిస్తున్నప్పుడు ఆయన వద్దకు రావడానికి నిరాకరించిన వారిలో నేను కూడా ఒకడిని. అమ్మ మాటలు పిచ్చి మాటలు అనుకునేవాడిని. సేవకులు ఇంటికి వస్తే
అమ్మను మోసం చేయటానికి వస్తున్నారు అనుకునేవాడిని. కానీ ప్రభు కృప నన్ను దర్శించడం, ప్రభువులో ఉన్న జీవం నా బ్రతుకును మార్చడం, లేఖనపు వెలుగు ప్రకాశించడం, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించటం, తండ్రి ఆకర్షించడం, కుమారుడు అంగీకరించడం, జీవితంలోనికి ఆయన ఆహ్వానించడం, ఆయన ఉచితంగా ఇచ్చే రక్షణను స్వీకరించడం, ఈ గొప్ప భాగ్యం నిజంగా ఆశ్చర్యం కాదా? ఆశ్చర్యమే. ఇంకా 5వ మాట దగ్గరికి వద్దాం. తనను శిక్షించిన అన్నలను రక్షించటం, వారిని, వారి పిల్లల్ని, వారి కలిగిన వాటన్నిటినీ రక్షించటం నిజమైన ఆశ్చర్యం. ఎవరండి శిక్షించిన వారికి పట్టెడన్నం పెట్టేది? ఎవరండి ఏమీ నేరం చేయకపోయినా అంత బాధ పెట్టి శిక్షకు గురి చేసి అమ్మేసి సంతోషించిన వారిని రమ్మని తన దగ్గర ఆయన రక్షిస్తాను అని చెప్పడం ఆశ్చర్యం కదా. అంతకంటే మరి గొప్పగా నా ప్రియరక్షకుడు విమర్శించిన వారు, అవమానించిన వారు, ఆయన దేవుడు కాదన్నవారు, ఆయనను తమ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారు, దేవుడే లేడన్న నా వంటి వారు, వీరందరినీ రక్షించడం అనేది గొప్ప ఆశ్చర్యం కాదు. అవును, తను శిక్షించామని అనుకున్నవారు వారిని రక్షించటం అనేది ఆశ్చర్యాలలో మరో ఆశ్చర్యం. ఇది 5వది. 6వది, వారి ప్రాణ రక్షణకు దేవుని సంకల్పం ఆశ్చర్యం. యాకోబు కుటుంబం యొక్క ప్రాణరక్షణ కోసం దేవుని సంకల్పం ఆశ్చర్యం. ఒకసారి ఆలోచించండి. మన ఆలోచన కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలకు దాటదు. కానీ ఈయన ఆలోచన ఎంతకాలానిది? ఎన్ని సంవత్సరాలు? ఆయన అబ్రహామును గురించి చెప్పిన మాట ఆదికాండం 15వ అధ్యాయంలో, పిల్లలు లేరని అబ్రహాము బాధపడుతున్నప్పుడు, నీ భవిష్యత్తు నాకు తెలుసయ్యా, 400 సంవత్సరాలు నీ సంతానం పరాయి దేశంలో ఉంటుంది అని చెప్పాడు. ఇవాళ పిల్లలు లేని అబ్రహాము శారాల మధ్యలో దేవుడు మాట్లాడిన మాట అబ్రహాముతో, నీ సంతానం 400 అంటే ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకునకు 2 పిల్లలు పుట్టాలి, అందులో యాకోబుకు 13 మంది పిల్లలు, 12 మంది కొడుకులు, ఒక కూతురు. వీరందరూ ఐగుప్తుకు వెళ్ళడం, ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉండటం, ఈ చరిత్ర అంతా నాకు తెలుసు, నా కళ్ళ ముందు ఉంది. నీ కళ్ళ ముందు పిల్లలు లేరన్న ఒకటి కనపడి నువ్వు బాధపడుతున్నావు, నా కనుల ముందున్నది ఒకసారి చూడు అని దేవుడు భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉంది. 5 సంవత్సరాల భవిష్యత్తు కోసం వాగ్దానం చేశాడు యోసేపు. దేవుని యొక్క ప్రణాళిక, రక్షణ యొక్క సంకల్పం మరి గొప్పది. దేవుడు లోకాన్ని ప్రేమించి రక్షించడం కోసం శిలువ మరణం, చిందించిన రక్తం, పునరుద్ధానం, ఈ సంకల్పం ఇంకెంత గొప్పదో ఊహకు అందుతుందా? అందదు కదండి. ఇంకా మరో మాట, 7వది. అదేమిటంటే, ఆ యాకోబు కుటుంబంలో నుండి లోక రక్షకుడు రావడం అనేది
మరింత గొప్ప ఆశ్చర్యం. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించగలిగిన వ్యక్తి ఒక ఆయన కుటుంబంలో నుంచి రావడం, ఇది నిజంగా ఆశ్చర్యం అని నేను ఎందుకంటున్నాను అంటే, ఒకసారి మీరు నాతో పాటు కీర్తనల గ్రంథం దగ్గరికి రండి. 118వ కీర్తన 22, 23 వచనాలు ఒకసారి చదువుకుందాం. నిజంగా సంతోషం అనిపిస్తాయి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యం. ఎవరిని వీరు నిరాకరించారో అతనే ఇప్పుడు వారి దిక్కు అయ్యాడు. ఎవరిని లోకం నిరాకరిస్తుందో ఆయన రేపటి దినాన్న ఆయన ఎవరో అర్థమైనప్పుడు పౌలు గారు పిలుపు పత్రిక రాస్తూ ప్రతి వాని మోకాలు ఆయన సన్నిధిలో వంగునట్లు అంటాడు. ఇది ఎంత ఆశ్చర్యం! మానవ జ్ఞానానికి అందనిది ప్రభు యొక్క సంకల్పం. నీ ఎడల నా ఎడల, యోసేపు ఎడల మాత్రమే కాదు, యోసేపు యొక్క కుటుంబం ఎడల మాత్రమే కాదు, వారి సంతానమంతటి ఎడల మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న వారందరూ ఆయన సృష్టే. వారందరి ఎడల ఆయనకున్న సంకల్పం అది ఆశ్చర్యం. మనం ఈరోజైనా ఆయన దగ్గరికి రావడం, ఆయన మీ జీవితాలకు ఆహ్వానించడం క్షేమం. తల్లో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీరిచ్చిన ఈ కొన్ని తలంపుల కొరకై కృతజ్ఞత చెల్లిస్తున్నాను. విన్న మా ప్రియుల అంతరంగాలను మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరచండి. మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుచితమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని
ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు